హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పైస్ బామ్ ఎక్స్ట్రీమ్ అనే పర్ఫ్యూమ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది ఒక లగ్జరీ పర్ఫ్యూమ్, అంటే చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ అన్నట్టు. అయితే దీని డీక్యాంట్ నా దగ్గర ఉంది, ప్రజెంట్ చూడొచ్చు. అయితే ఎందుకని ఈ పర్ఫ్యూమ్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఇది వింటర్లో మనకు చూసుకున్నట్లయితే చాలా వెనిల్లా మరియు స్పైసెస్తో కూడిన పర్ఫ్యూమ్ ఇది. అయితే ఇది మనకు ఈ ఫ్రెగ్రెన్స్ ఫస్ట్ ఓపెనింగ్ నోట్ వచ్చేసి స్పైసీ అండ్ ఫ్రెష్గా ఉంటుంది కొద్దిగా, అంటే ఒక 5:30 to 1 minute వరకు ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా స్పైసీగా చేంజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఇందులో ఇంగ్రీడియంట్స్ నాకు అంటే స్మెల్ వచ్చినాయి అయితే ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీ అంటే టొబాకోని మన కొన్ని వేరే స్పైసెస్ తోటి బ్లెండ్ చేయడం జరిగింది. అలాగే ఒక గంట తర్వాత మనకు ట్రాన్సిషన్ అనేది మనకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా స్పైసీగాను మరియు స్వీట్గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా అందులో డ్రై డౌన్లో మనకు వెనిల్లా మరియు ఇది టొబాకో మనకు తెలుస్తుంది. కొద్దిగా స్టార్టింగ్ నుండి టొబాకో మరియు కొన్ని సినమెన్ ఇలాంటి కొన్ని స్పైసెస్ మనకు ఉంటాయి అన్నట్టు ఇందులో. వాటితో పాటు స్వీట్గా వెనిల్లా మనకు బేకరీలకు ఎంటర్ కాగానే కేక్లో మరియు కొన్ని ఐస్ క్రీమ్స్లలో యూజ్ చేసే వెనిల్లా ఆ మాదిరిగా ఉంటుంది. చాలా స్వీట్గా మరియు స్పైసీగా ఉంటుంది. అంటే ఎంత డ్రై డౌన్ అవుతూ ఉంటే అంత కొద్దిగా వెనిలా పెరుగుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా రమ్ నోట్ కూడా ఉంది, కాకపోతే అందులో మెన్షన్ చేయరు కానీ కంపెనీ వాళ్ళు, ఇందులో రమ్ నోట్ కూడా మనకు స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే రమ్ముని కొన్ని స్పైసెస్ తోటి మరియు ఇది క్యూమిన్ తోటో దేనితోటో బ్లెండ్ చేశారనుకుంటా. అందుకు మనకు కొద్దిగా రమ్ము కూడా ఉంటుంది ఇందులో స్మెల్. అయితే ఇది మనకు ఈ డిఎన్ఏ మనకు కొద్దిగా వెరీ ఎక్స్పెన్సివ్ డిఎన్ఏ. ఎందుకని ఇంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ అని అంటే, మనము ఇది తక్కువ బడ్జెట్లో ఉన్న పర్ఫ్యూమ్స్ చూస్తే చాలా సింథటిక్గా ఉంటాయి. మరియు సింథటిక్ అంటే కొద్దిగా మనకు స్మెల్ చేద్దామన్నా కానీ అంత ఎక్స్పీరియన్స్ ఉండే వాటి స్మెల్ మనకు అర్థం కాదు. మరియు ఇట్లా మన నోస్లో పట్టుకున్నట్టు ఉంటుంది, కొద్దిగా హెడేక్ కూడా అవుతుంది. అంటే కొద్దిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇట్లా అది ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ కాబట్టి ఇట్లా చిన్న డీక్యాంట్ లాగా కూడా మనము పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్లో. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి ఇండియాలో, కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్. వాటి గురించి మనం తర్వాత వీడియోస్ మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు దీనిది పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు, నేను యూజ్ చేసిన దాన్ని బట్టేసి చూస్తే ఒక 6 hours to 8 hours మనకు స్కిన్ పైన ఉంటుంది. క్లోత్ పైన ఉంచుకుంటే మనకి ఒక 24 hours అయితే మ్యాక్సిమం ఉంటుంది. అంటే మనం ఆ స్మెల్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది కోల్డ్ ఏరియాస్లలో మరియు మన సీజన్ చాలా అంటే చల్లగా ఉన్నప్పుడు, చలికాలంలో చాలా బెటర్ ఇది. ఎంత చల్లగా ఉంటే అంత పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది దీనిది. ఇది మెయిన్గా ఇది వింటర్ పర్ఫ్యూమ్ కాబట్టి, ఎందుకంటే స్పైసెస్ మరియు ఈ వెనిలా స్వీట్ పర్ఫ్యూమ్స్ అన్నీ వింటర్లో యూజ్ చేయడం చాలా బెటర్. ఇది ఎండాకాలంలో కానీ, ఇంకా కొద్దిగా ఇది ఎండాకాలం స్టార్టింగ్లో సీజన్లో అప్పుడు కొద్దిగా ఇది పర్ఫార్మెన్స్ ఇవ్వదు. మరియు ఎక్కువ కొట్టుకున్నా కానీ మన హెడేక్ కూడా రావచ్చు. అంటే ఇది ఎండాకాలం కోసం కాదు, ఎక్స్ట్రీమ్లీ ఫర్ వింటర్ సీజన్స్. ఇది సమ్మర్ పర్ఫ్యూమ్ కాదు. ఇంకా ఇది ఫైనల్గా చెప్పాలనుకుంటే, ఇది మన ఇండియన్ పర్ఫ్యూమ్స్ లైక్ బియర్డో, వైల్డ్ స్టోన్, డెన్వర్ ఇలాంటి పర్ఫ్యూమ్స్ ఉంటాయి. కానీ అవన్నీ చాలా అందులో యూజ్ చేసేటి మెయిన్గా కెమికల్స్, అంటే సింథటిక్ కెమికల్స్. ఇది కూడా సింథటిక్
ఇందులో కూడా కొన్ని మొత్తం 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాకపోవచ్చు కానీ వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ హైలీ రిఫైన్డ్ అన్నట్టు. చాలా సింథటిక్ అయినా కానీ చాలా బెటర్ సింథటిక్స్, అంటే చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8,000-9,000 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మనం డీక్యాంట్ ఒక 500-600లో మనకి ఈజీ అవైలబుల్ ఉంటుంది ఇండియాలో ఎక్కడైనా కానీ 5 ml. ఒకసారి ట్రై చేయొచ్చు. ఆ 5 ml పర్ డే 2 స్ప్రేస్ యూజ్ చేసినా కానీ చాలా రోజులు వస్తూ ఉంటుంది. ఒక 2 months వరకు అట్లా యూజ్ చేయొచ్చు. అయితే ఇది మన నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకా వేరే పర్ఫ్యూమ్, వింటర్ పర్ఫ్యూమ్ తోటి కంపేర్ చేసి కూడా వీడియో తీద్దాం. ఒకవేళ ఇంకేదైనా కావాలనుకుంటే, ఇంకేదైనా పర్ఫ్యూమ్ కావాలనుకుంటే, ఎస్పెషల్లీ అబౌట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ద వీడియో. ఓకే, బాయ్.